కేంద్ర ప్రభుత్వం ఉజాలా పథకం ద్వారా 50% సబ్సిడీ అందజేస్తున్న ఎల్ఈడి బల్బులను వినియోగంతో ఆ విద్యుత్ ఆదా అవుతుందని బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విక్రయ స్టాల్ను చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు ఎల్ఈడి బల్బులను వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ మన్సూర్ అలీతో పాటు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. पैसा नहीं है అంటే భూమి నమస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజాలా స్కీమ్లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో 2 days బ్యాక్ ఎల్ఈడి బల్బులని షాప్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ శరత్ చేతుల మీదుగా. అలాగే ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో కూడా ఈ ఎల్ఈడి బల్బుల షాప్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎల్ఈడి బల్బులు కొనాలంటే చాలా రేటు ఉంటాయి. అలాంటిది ఇది ఉజాలా స్కీమ్ ద్వారా 50% సబ్సిడీ ఇవ్వడం ద్వారా చాలా ప్రతి ఒక్కరికి తక్కువ ధరలో దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో పవర్ సేవ్ అవుతుంది, ప్లస్ దీని అన్బ్రేకబుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం. అలాగే ఈ ఎల్ఈడి బల్బుల ద్వారా వెలుతురు కూడా మంచి ఎక్కువ వస్తుంది. దానివల్ల హానికరమైన అది ఏది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎల్ఈడి బల్బులు కొనాలనుకుంటున్నాను. లాస్ట్ రెండు రోజుల కింద ఏర్పాటు చేసిన షాప్లో ఇద్దరికి 200-300 బల్బులు కూడా సేల్ అయ్యాయి. అలాగే ఈరోజు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఈ మున్సిపల్ ఆఫీస్లో పెట్టే షాప్ కూడా, అలాగే త్వరలోనే టౌన్లో ఇంకా 2-3 షాపులు పెడతామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎల్ఈడి బల్బులు ఉపయోగించి పవర్ సేవ్కి పాత్రలు కావాలని, ప్రతి ఒక్కరు సేవ్ చేయాలని కోరుకుంటూ ఇది ప్రతి ఒక్కరు వాడాలని, అలాగే పేద ప్రజలకి కూడా అందుబాటులో ఉందా కాబట్టి ప్రతి